భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. ఏకంగా ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలో కొంత స్థిరత్వం కనిపిస్తోంది. గత 3 రోజులుగా బంగారం క్రమంగా తగ్గుతూ వస్తుంది. బంగారం ధరకు కళ్ళెం పడటంతో నవరాత్రి లేదా దీపావళి వంటి పండుగలకు లేదా వివాహాలకు ప్రస్తుతం బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారికి ఉపశమనమని భావిస్తున్న వేళ ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా బంగారం ధర చేరుకుంది. పసిడి ప్రియులకు షాక్ నిచ్చింది. ఈ రోజు ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఇక విషయంలోకి వెళ్తే గత 3 రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరకు కళ్ళెం పడిందని సంతోషపడేలోగా ఈ రోజు రేంజ్ లో పెరిగి ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఈ రోజు అంటే సెప్టెంబర్ 18వ తేదీన మేలిమి బంగారం 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం 1,15,000 చేరువలో ఉంది. యుఎస్లో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాతో పసిడి ధర పరుగులు పెడుతున్నట్లు మార్కెటింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బులియన్స్ మార్కెట్ ప్రకారం సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధర తగ్గినప్పటికీ వెండి ధర నిరంతరం పెరుగుతోంది. సెప్టెంబర్ 12, 13 మధ్య వెండి ధర కిలోకు 3,100 పెరిగింది. ప్రస్తుతం వెండి కిలోకు 1,33,000 రికార్డు స్థాయికి చేరుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర మొత్తం 220 తగ్గగా 100 గ్రాముల బంగారం ధర 2,200 తగ్గింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 200 అయితే 100 గ్రాములకు 2,000 తగ్గింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని భావిస్తున్న సమయంలో ఈ తగ్గుదల సంభవించింది. ప్రపంచ మార్కెట్లో కదలికను పెంచింది. ఇక సెప్టెంబర్ 17 బుధవారం నాడు ధరలు పరిశీలిస్తే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడలో 24 క్యారెట్ల బంగారం ధర తులం 1,016 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర తులం 1,190గా కొనసాగుతుంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,116గా ఉంటే బంగారం ధర 1,00,000 ఉంది. బంగారం ధర 1,00,000 ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,00,000 ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 1,116 రూపాయలు ఉంది. బంగారం ధర తగ్గుతూ ఉండటంతో భవిష్యత్తు అవసరాల కోసం వాటిని ఇప్పుడే కొనుగోలు చేయటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పండుగల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కనుక అది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక ఇదే కాకుండా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కి శోభన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని లాభాలు అందుతున్నాయి. గోల్డ్ బాల్స్ పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేస్తే సావరిక్ గోల్డ్ బాండ్ 2019 నుంచి 20 సీరియల్స్ 4 ప్రీ మెచ్యూర్ ఎడిషన్ 5 ఏళ్ల క్రితం కొనుగోలు చేస్తున్న ఈ పాటలపై ఏకంగా 186% ప్రతిఫలం వస్తూ ఉండటంతో ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 2019 సెప్టెంబర్లో జారీ చేసిన ఈ బాండ్లను ఇప్పుడు గ్రామపు 11,300 చొప్పున వెనక్కి తీసుకుని నగదు పొందవచ్చును తెలిపే అప్పట్లో ఈ బాండ్ల ఇష్యూ ద్వారా గ్రామం 380 ఉండగా ఆన్లైన్లో దరఖాస్తు చేసి డిజిటల్ పద్ధతిలో చెల్లించిన వారికి ₹50 తగ్గింపుతో 3,840 పోల్చి చూస్తే డిస్కౌంట్తో కొనుగోలు చేసిన వారికి ఏకంగా 7,163 లాభం వచ్చినట్లయితే దాదాపు 156% ప్రతిఫలం అందుకుంటారు. ఈ భారీ లాభంతో పాటు ఏటా 2.0% చొప్పున వడ్డీ కూడా అదనంగా లభిస్తుంది. గోల్డ్ బాండ్ల పరిమితి 8 సంవత్సరాలుగా ఉంటుంది. జారీ చేసిన 5 ఏళ్ల తర్వాత ముందస్తుగా డబ్బులు తీసుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పిస్తుంది. 2019 సెప్టెంబర్ 17న జారీ చేసిన ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీస్ అసోసియేషన్ ప్రకటించిన బంగారం సగటు ధర ఆధారంగా ఆర్బీఐ ఈ విమోచన ధరను ఖరారు చేసింది.